ఫ్రెండ్స్, ఈ వీడియో నేను మన కేసీఆర్ గారికి కౌంటర్ ఇచ్చుకుంటూ పెడుతున్నా. కొన్ని డౌట్లు ఉండే ముఖ్యమంత్రి ఎవరు ఆ రాష్ట్రంలో అని ఇవాళ కన్ఫర్మ్ అయింది. మళ్ళీ కేసీఆర్ గారు మనలోనే ఉన్నారు, జనాలలోనే ఉన్నారు, ఎక్కడికి ఆయన ఏం కాలే, మంచిగానే ఉన్నారు. ఇక్కడ పోయిండు అనుకున్నాము టూర్కి, ఇట్లా పోలే, ఈయన ఉన్నాడు బరాల్ తెలంగాణలో ఉన్నాడు. ఇక ఆయన ఒకటా రెండా బీజేపీ నన్నుడు, బీజేపీ జరగ పురుగు లెక్క పీడిస్తుందట, అవివేకులట, అసమర్థులట, ఇంకేమో అంటాడా, మంచి వాళ్ళు మాట్లాడతారు. క్రియాహీనం పరిపాలన అంట బీజేపీది, ఎక్సెట్రా ఎక్సెట్రా మాట్లాడతారు. జాతీయ పార్టీ సమావేశాలు పెట్టి జాతీయని ఏమి ఉద్దేశించి మాట్లాడతారు ఆయన అంటే ఏం బీజేపీ వాళ్ళు మాట్లాడేదంట. వీళ్ళది మొన్న అయింది ప్లీనరీ మీటింగ్ పీకనీకే. ఎంపీ కట్టలు కట్టిరు సార్, నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీ కొడుకు లేచిండు, నాయనని లేపిండు, నాయన లేవంగానే ఏం మాట్లాడిండు, ఇట్లా చూసి నవ్వి టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేస్తున్నామని చెప్పిండ్రు. ఇచ్చి కొడుకు నాయనని లేపిండు, నాయన బిడ్డకు పదవి ఇచ్చిండు. పక్కకు కూర్చున్న అల్లుడు సడకుని కొడుకు ముఖాలు చూసుకున్నారు. ఇది ప్లీనరీ మీటింగ్ సారాంశం. సార్, ప్రతి ఒక్క పార్టీకి ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఆ స్ట్రాటజీ ప్రకారం పోతుంది. మీ లెక్క లొడలొడలొడలో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడరు. అవసరం ఉన్నప్పుడు మాట్లాడతారు, అవసరం ఉన్నప్పుడు మాట్లాడరు. అది పార్టీ అంతర్గత సమస్య, అంతర్గత స్ట్రాటజీ. బయట డిక్లేర్ చేయాలని ఎక్కడ లేదు. దేశాన్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు. మీరు అడిగిన దానికి సమాధానం బీజేపీ కార్యకర్తలు మేము చెప్తున్నాం సార్. ఇంకొక విషయం ఏందని అంటే సార్, మోడీ గారు మాట్లాడింది మీరు కరెక్ట్గా వింటే కంటి వెలుగు పథకము, చెవు వెలుగు పథకము ఇవన్నీ జర చేయించుకోరు. ఇంకో కొత్త స్కీమ్ కూడా పెట్టు, చెవు వెలుగు అనేది ఇట్లాంటిది పెట్టుకోరు. పెట్టుకొని చేయించుకొని చక్కగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఆయన తెలంగాణ కల్చర్ని, తెలంగాణ దేవాలయాలను పొగుడుకుంటూ మాట్లాడారు. అదే నిన్న మీ ప్రెస్ మీట్ తీసుకుంటే ఒక 4-5 దేవాలయాల పేర్లు చెప్పి ఇంతే ప్రెస్ మీట్ ఏముంటుంది, అంతే కదా రాహుల్, ఇంకెందుకు ప్రెస్ మీట్? హిందువులు అంటే మీకు ఎందుకు సార్ అంత చునకాల? హిందువులు అంటే ఎందుకు సార్ మీకు అంత అది హేళన చేసి మాట్లాడతారు ప్రతిసారి? జోగులాంబ అంబ అంబ అనేదో మాట్లాడారు. మోడీ గారు పొగుడుకుంటూ మాట్లాడారు. ఏమేమి అభివృద్ధి చేసినాం అన్నది క్లారిటీగా చెప్పారు. ఇది ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్ వస్తే, కేసీఆర్ గారు ఏమంటారంటే, రాష్ట్రపతి ఎన్నికల సమావేశం ఏదైతే ఉండనో అది కోయిన్సిడెన్స్, అదొక కోయిన్సిడెన్స్ అంటారు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు ఒక ప్లానింగ్ చక్కగా లేకపోతే రాష్ట్రాన్ని ఏం నడిపినరు అనేది మాకు అర్థమైంది. దేశాన్ని ఏం నడుపుతారు అనేది ఆ ఆలోచన కూడా మాకు వద్దు. ఎందుకనంటే కోయిన్సిడెన్స్, హౌ కెన్ ఇట్ బీ? హౌ కెన్ ఇట్ బీ? యు ఆర్ ఎ సీఎం, యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ ఎమ్మెల్యే, నార్ యు ఆర్ ఎ సర్పంచ్, నార్ యు ఆర్ ఎ కార్పొరేటర్ సార్. యు ఆర్ ఎ సీఎం. మీకు మీరు మాకు ఇష్టం లేకున్నా మీరు మాకు ఆదర్శమే, మా ముఖ్యమంత్రి కదా, మేము ఇష్టపడాలి మిమ్మల్ని. వేర్ ఈజ్ యువర్ ప్లానింగ్ సార్? మన దేశ రాజకీయాలల్లా నాన్ బీజేపీ గవర్నమెంట్ తీసుకొస్తాము, అది రాష్ట్రపతి ఎలక్షన్స్ నుంచే మేము స్టార్ట్ చేస్తామని చెప్పి పోకడ మాటలు మాట్లాడిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి మేము ఏమడుగుతున్నామంటే, ఒక రాష్ట్రపతిని ఒక నామినేట్ చేయడానికి మీకు చేత కాలేదు సార్? అంటే మీ దేశ రాజకీయాలల్లా మీ ఔకాద్, మన తెలంగాణలో అంటారు సార్ ఔకాద్ ఎంత? ఆఖరికి కాంగ్రెస్ పెట్టిన క్యాండిడేట్ని మీరు దించారు. మిమ్మల్ని స్ఫూర్తి తీసుకొని కూడా కొన్ని బుక్కులు చదివినా సార్. అందుకనే ఆ బుక్కులో ఒక పెద్ద మేధావి రాసింది ఏందనంటే, ఐ నెవర్ ఫెయిల్ టు ప్లాన్ బికాజ్ ఐ నెవర్ ప్లాన్ టు ఫెయిల్ అని అన్నాడు. మీ ప్లానింగ్ మీ చిత్తశుద్ధికి నిదర్శనం. మిమ్మల్ని నమ్ముకొని ముంగడికి పోతే దేశం ఏమవుతుంది అన్నది ఇదే ఆదర్శం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని నమ్ముకుంటే ఏమవుతుంది వితౌట్ ప్లానింగ్ అన్నదే మీ డెసిషన్. కోయిన్సిడెన్స్ అని అన్న మాటకే ఎగ్జాంపుల్. నౌ కమింగ్ టు ది థర్డ్ పాయింట్, ఆయన ఏమన్నానంటే, బీజేపీ దగ్గర స్ట్రాటజీ లేదు, ఇన్ఫ్లేషన్ ఇట్లయితుంది అట్లయితుంది, రూపీ వాల్యూ అడిగిపోతుంది, ఇట్లయితుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా, కోల్ ఎక్సెట్రా చాలా మాట్లాడారు. నౌ ఇన్ఫ్లేషన్ అనేది ఒక మన భారతదేశానికే వచ్చిందా లేకపోతే వేరే దేశాలలో కూడా ఉన్నదా? ముఖ్యమంత్రి కదా, మీకు ఎంతో పెద్ద వ్యవస్థ ఉంటుంది. మీకు ఇప్పుడు నాకు అనుకోనిక ప్రయత్నం చేసిరా? చెయ్యరు. ఎందుకు? బట్టగాల్చి మీ దేశ రాజకీయాలలో మీరు నంబర్ 1. చెప్పినా కదా సార్, మోడీ గారు చాలా స్టేట్స్మెన్ లెక్క మాట్లాడారు. హీ హాజ్ ఓన్లీ టాక్ అబౌట్ ది అడ్మినిస్ట్రేషన్ అండ్ అభివృద్ధి గురించే, సంక్షేమాల గురించే మాట్లాడిపోయింది, ఇంకేం మాట్లాడలేదు. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం మీకు వస్తే ఇన్ఫ్లేషన్ అని మాట్లాడితే 37 ఆఫ్ 44 కంట్రీస్ ఏదైతే సర్వే చేసిండ్రో అక్కడ అంతా ఇన్ఫ్లేషన్ ఉండే. 44 కంట్రీస్ శాంపుల్ సైజ్ తీసుకొని సర్వే చేసారు. 37 కంట్రీస్ ఆఫ్ 44 నేషన్స్, 37 కంట్రీస్ ఇన్ఫ్లేషన్లో మునిగిపోయి ఉన్నాయి.
ఇన్ఫ్లేషన్ ఎందుకు వస్తుంది అని అంటే ఫ్రెండ్స్, నేను కేసీఆర్ గారికి చెప్పా, ఎందుకంటే ఈయనకి ఏం చెప్తాం కానీ కేసీఆర్ గారికి ఎందుకు చెప్పామని అంటే ఆయనకు అర్థం కూడా చేసుకోరు. ఇన్ఫ్లేషన్ అనేది ఒక మేజర్ పాయింట్లో తీసుకుంటే ఒక 3 పాయింట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఓవర్ రేటెడ్ ఎకానమీ, అసెట్ బబుల్, థర్డ్ వచ్చేసి ఒక మన దాన్ని ఏమంటారు స్వైన్ ఎకానమీస్ అని అంటే ఇప్పుడు మన కోవిడ్ తీసుకుంటే ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇప్పుడు మన ఓవర్ రేటెడ్ ఎకానమీస్ అని అంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది, సప్లై తక్కువ ఉంటుంది. సప్లై ఎందుకు తక్కువ ఉన్నది అంటే మొన్నటిదాకా కోవిడ్ ఎట్లా ఉండే, లాజిస్టిక్స్ ఎట్లా హ్యాంపర్ అయినాయి, ఇప్పుడు యూక్రెయిన్ వార్ వల్ల ఎట్లా షార్ట్ సప్లై వస్తున్నది, ఫుడ్ షార్ట్ సప్లై ఇదంతా ఎక్సెట్రా ఎక్సెట్రా. బబుల్, అసెట్ బబుల్స్ అని అంటే క్రిప్టో కరెన్సీ మొన్నటిదాకా బిట్ కాయిన్ ఓవర్ వేసాయి, ఇప్పుడు ఏమై బబుల్ లేక బస్ట్ అయ్యాయి. అట్లా స్టాక్స్ కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువ రీచ్ అయినాయి. యావత్ దునియా మొత్తంలో వరల్డ్ వైడ్లా స్టాక్ల మీద నష్టపోయింది మామూలుగా ఆల్మోస్ట్ $11 ట్రిలియన్. $11 ట్రిలియన్ పోయినారు. మన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రియతమ ముఖ్యమంత్రి తెలంగాణ జీడిపిని భారతదేశ జీడిపితో పోలుస్తాడు. ఒక రాష్ట్రం దేశానికి ఎట్లా సంబంధం అవుతుంది, నువ్వు గుజరాత్తో పోలు ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇక నేను డీటెయిల్గా సబ్జెక్ట్లకు పోతలేను, టైం సరిపోదు కాబట్టి ఒకటే విషయం ఏం చెప్తున్నానంటే, సార్ మీరు ఏదైతే మీరు దేశ జీడిపినో లేకపోతే పర్ క్యాపిటా ఇన్కమ్ని దేశ పర్ క్యాపిటా ఇన్కమ్తో పోల్చిరు కదా, హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ గోవా. భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రమే, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. मैं कुछ प्रश्न किया था प्रधानमंत्री को, मैं कुछ प्रश्न किया था प्रधानमंत्री को, जवाब नहीं मिला और वो देंगे भी नहीं. प्रधानमंत्री देंगे भी नहीं, क्यों देंगे साहब, नहीं देंगे. वो మీకు సమాధానమే చెప్పడు ఆయన. ఎందుకనంటే మీ ఇల్లాజికల్ క్వశ్చన్లు ఉంటాయి అన్ని. మీ రాజకీయ భవిష్యత్తు కోసం, మీ కుటుంబాన్ని కాపాడుకునే కోసం వేసుకున్న ప్రశ్నలకు జవాబు ఎడికైనా వస్తుంది, రాదు. ఇప్పుడు చెప్తా నేను మీకు ఎందుకు రాదు. ఎలక్ట్రిసిటీ భారతీయ జనతా పార్టీ ఏ ఊర్లకు పంపించిందో ఎలక్ట్రిసిటీ వెబ్సైట్ ఉంటుంది, జావ్ దేకో. మీ కొడుకు అంటాడు కదా, ఆవ్ దేకో సీకో అని. జావ్ దేకో ఫిర్ సీకో, ఉస్కే బాద్ బాత్ కరో. కేసీఆర్ గారు నేను మీకు చెప్తున్నా, మంచినీరు, సాగునీరు ఎక్సెట్రా ఎక్సెట్రా మాట్లాడుతున్నారు కదా, చెప్పనీక మీ నోట్లలో మనువడ మీ గులాబీ నాయకులకు చెప్తున్నా. సార్ నేను మీకు కూడా చెప్తున్నా ఈ మాట, ఎందుకంటే నిన్నగా సిరిసిల్లలో ఎవరో భగీరథ నీళ్లు తాగి ఇద్దరు చచ్చిపోయారు, కలుషిత నీరు తాగి ఇద్దరు చచ్చిపోయారు. కాళేశ్వరం నీట్ల గురించి మీరు మాట్లాడితే ఎన్ని ఎకరాలు దర్శినాయి అన్నది ఇంతవరకు మీరు చెప్పరా. కాళేశ్వరంలో ఎన్ని ఎకరాలు దర్శినాయి అన్నది మీరు ఇంతవరకు చెప్పరా. ఇంకేం చెప్తారనంటే 70,000 క్యూసెక్ల నీళ్లు మనం కాపాడుకోవచ్చు. చిత్తశుద్ధి లేదు భారతదేశానికి ప్రధానికి. 70 ఏళ్ళు కాంగ్రెస్ అట్లా చేసింది, వీళ్ళు అట్లా చేస్తారు. 1,40,000 టీఎంసీల నీళ్లు ఉన్నాయని చెప్పి మాట్లాడతారు. నేను మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ ఇస్తా సార్, కేసీఆర్ గారు నాకు ఒక మాట చెప్పారు, ఏందనంటే తెలంగాణలో మీరు ఎన్ని చెరువులను ఇంటర్లింకింగ్ చేసిర్రు, ఎన్ని నదులకు ఇంటర్లింకింగ్ చేసిర్రు, నాకు మాట చెప్పారు. ఇవాళ కూడా వరద వస్తే ఎయిర్ ఫోర్స్ని అప్రమత్తం చేసినాం, కలెక్టర్లను అప్రమత్తం చేసినాం అని చెప్తున్నారు కదా. సింగపూర్, చైనా అని చెప్పి పోకడ మాటలు మాట్లాడుతున్నారు కదా. అదే చైనా, జపాన్లల్లా ఎక్సెట్రా కంట్రీలల్లా స్పాంజ్ సిటీస్ అని ఉంటాయి. స్పాంజ్ సిటీస్ అని వరద వస్తే అవి సింక్ తీసుకుంటాయి వాటర్ కింద, అండర్ గ్రౌండ్ పెద్ద పెద్ద టనల్లు కడతారు. యూట్యూబ్లలో కొట్టుర్రి స్పాంజ్ సిటీ అని తెలుస్తుంది. అవి చాతగావు, బట్ట కలిసి మీదేయమంటే షురువు అవుతుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అందరు చెప్తారు, కోన్కిస్కా గొట్టమ్మని కూడా ముఖ్యమంత్రిని చేస్తే డిజాస్టర్ ఇట్లా అయినప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని పిలవాలా, ఇండియన్ ఆర్మీని పిలవాలా, జర హెల్ప్ చేసుకోవాలా, కలెక్టర్లను అప్రమత్తం చేయాలా, ఇది అందరు చేస్తారు. మీ స్పెషాలిటీ ఏంది మై డియర్ సీఎం? తెలంగాణ అడుగుతున్నాం, చెప్పురు. ఒక్క సంక్షేమ పథకం ఏం చేసిర్రు అని అంటారు. మీరు ఎలక్షన్లు వస్తే సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది 5th పాయింట్. ఏం సంక్షేమ పథకాలు చేసిర్రు అని అంటే, మీరు ఎలక్షన్లు వచ్చినప్పుడే పథకాలు తీసుకొచ్చారు, ఎలక్షన్ల తర్వాత దాన్ని లైట్ తీసుకున్నారు. తెలంగాణ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గురించి నేను మాట్లాడాలనంటే గులాబీ గుడ్డలుడ తీసేయచ్చు సార్. గులాబీ నాయకులవి గుడ్డలుడ తీసేయచ్చు. మీరు ఇంకొక మాట అని అన్నారు, ఏందనంటే ఏక్నాథ్ షిండే మ్యానుఫ్యాక్చర్ చేస్తుందా బీజేపీ అని అన్నారు. సార్ మీకు వచ్చింది ఏదో మెజారిటీ, ఫుల్ మెజారిటీ వచ్చింది, మీ మిత్రపక్షాన్ని కలుపుకున్నారు, ఇంకా ఖతర్నాక్ అయినరు. మళ్ళీ టీడీపీని ఎందుకు సార్ లోపల గుంజుకున్నారు? డిఫెక్షన్ లాని ఎందుకు సార్ యాక్టివేట్ చేయలే? కాంగ్రెస్లకైనా కూడా మనుషులను గుంజుకున్నారు. అంటే మీరు చేస్తే రాజకీయం, వేరోడు చేస్తే వ్యభిచారం. వాహ్ కేసీఆర్, దేశ్ కా నేత కేసీఆర్, झूठ पे झूठ कहता देश का नेता केसीआर. वाह केसीआर.
ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నేను మిమ్మల్ని అడుగుతున్నా, నాకు ఒక మాట చెప్పురు సార్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.